అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ప్రపంచంలోనే స్వయంభూగా వెలిసిన అతి చిన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఇది తూర్పుగోదావరి జిల్లాలోని కోరికొండ గ్రామంలో ఉంది. ఇది రాజమహేంద్రవరానికి 20 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నవనారసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. పరాశర మహర్షి ఈ కొండపై తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమైన స్వామిని ఇక్కడే ఉండమని కోరుకున్నారట. అప్పుడు స్వామి స్వయంభూగా వెలిశారు. పరాశర మహర్షి తపస్సు చేసిన కారణంగా దీనికి పరాశరగిరి అనే పేరు వచ్చింది. శ్రీనాథ కవి దీన్ని వేదాద్రిగా కొనియాడారు. దీనికే స్వర్ణగిరి, పారిజాతగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ కొండపైన స్వామి కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి దీనికి కోరికొండ అనే పేరు వచ్చింది. అలాగే ఈ కొండ ధాన్యపు రాశిలా కూరుగా ఉండడం వల్ల కూడా ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఈ కొండకు సరిగ్గా శిఖర భాగంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్లు ఒకటే మార్గం. దీనికి వేరే దారి అనేది లేదు. దీనికి 600 పైన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి అన్నమాట. కొండ చాలా కూరుగా ఉంది కదా, అందుకని మెట్లు ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. స్వయంభూమూర్తి కొండపైన ఉండగా కొండపైకి ఎక్కలేని వారి కోసం పరాశర మహర్షి స్వయంగా కొండ దిగువ భాగంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం అనేక ఉపాలయాలతో కూడి చాలా విశాలంగా ఉంటుంది. కొండపైనుండే స్వామికి ఏకకాలార్చన మాత్రమే జరుగుతుంది. అంటే ఉదయం పూట మాత్రమే పూజలు జరుగుతాయి. కానీ ఈ కింద ఉండే స్వామికి మాత్రం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు సేవలన్నీ కూడా నిర్వహిస్తారు. కొండ దిగువ భాగానున్న ఆలయాన్నే దిగువ ఆలయం అని పిలుస్తారు. దీనిలో స్వామి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి, ఆండాలమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం కుడివైపుగా వెళ్తే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అక్కడ నమస్కారం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కొండపైకి ఎక్కడానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్ల ద్వారా పైకి చేరుకున్న తర్వాత మనకు ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళ్తే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి 3 వైపులా గోడపై అనేక శిల్పాలు చెక్కబడి ఉంటాయి. రామాయణంలోని ఘట్టాలతో పాటు దశావతారాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం సమయం కేటాయించి ఓపికగా చూడాలే కానీ ఇక్కడ 3 వైపులా చాలా శిల్పాలు ఉంటాయండి. వీటన్నిటినీ చూసిన తర్వాత గర్భాలయ దర్శనానికి వెళ్దాం. గర్భాలయంలో ఒక పక్కగా స్వామివారి స్వయంభూ విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్వయంభూ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఇక్కడ నమూనాలయం లాంటి చిన్న గోపురంతో కూడి లక్ష్మీ సమేతంగా వెలిసారు. ఇలా గోపురంతో కూడి వెలియడం, అలాగే అతి చిన్న స్వయంభూ విగ్రహం అవ్వడం కూడా దీని యొక్క ప్రత్యేకతలు. విగ్రహం చాలా చిన్నగా ఉండడంతో పాటు గర్భాలయంలో ఎటువంటి లైట్లు లేకపోవడంతో మనకిది స్పష్టంగా కనిపించదు. దీపం వెలుతురులో జాగ్రత్తగా గమనిస్తేనే ఇది మనకు కనిపిస్తుంది. ఈ లోటు తీర్చడానికా అన్నట్లుగా ఆ పక్కనే స్వామివారి ఇంకొక మూర్తి మనకు దర్శనమిస్తుంది. ఈ కొండపైన ఆలయం ఉదయం పూట మాత్రమే తెరిచి ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసేస్తారు. మధ్యాహ్నం నుంచి ఇక్కడ దేవతలు పూజలు జరుపుతారని నమ్ముతారు. అందుకే ఇక్కడికి ఎవరూ రారు. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఉదయం పూట మాత్రమే వెళ్ళండి. ఈ కొండపైన కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కొండపై నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా పచ్చని పొలాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. రామానుజాచార్యుల శిష్యురాలైన లక్ష్మీదాసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ కొండకు పక్కనే పాండవుల గుట్ట అనే ఇంకొక కొండ కూడా కనిపిస్తుంది. అక్కడ పాండవులు వనవాస సమయంలో కొంతకాలం పాటు నివసించారని, ఈ స్వామిని సేవించారని చెప్తారు. ఇక్కడ బౌద్ధరామాల అవశేషాలు కూడా దొరికాయి. ఈ స్వామివారికి ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు తీర్థ మహోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ ఏకాదశి రోజు రథోత్సవం, కళ్యాణంతో మొదలైన స్వామివారి ఉత్సవాలు 5 రోజుల పాటు జరిగి ఫాల్గుణ పౌర్ణమి రోజు పవళింపు సేవతో ముగుస్తాయి. ఈ 5 రోజులు ఊరంతా కూడా జనంతో కిటకిటలాడుతుంది. కోరిన కోరికలు తీర్చే ఈ కోరికొండ లక్ష్మీ నరసింహస్వామిని మీరు కూడా దర్శించి తరించండి. ఒకవేళ పైకి ఎక్కలేకపోయిన పక్షంలో కనీసం కింద ఉన్న దిగువ స్వామినైనా సరే దర్శించి తరించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.